నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. నేను ఏకాకిని. నేను 10 మందికి సహాయం చేస్తుంటాను, నాకెవరు సహాయం చేయరు. ఒక గొప్ప ఋషి ఇంటికి వచ్చారు. ఆయన ఆకులు అట్లా అంటే పళ్ళు అరగదంటుండే ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి ఋషి ఇంటికి వచ్చి హిమాలయాల దగ్గర నుంచి అలా కూర్చొని మౌనంగా మీకు ఎవరూ లేరు అన్నాడు. ఏకాకి మీరు అన్నాడు. కొన్ని సంవత్సరాల ముందు. ఎలా సార్ మీరున్నారు, ఏం చూసి వచ్చారు నా దగ్గరికి? ఆ భగవంతుడు ఉన్నాడు, నా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ ఆశీస్సులే నన్ను నడిపిస్తున్నాయి, మీరు ఆశీస్సులు అందజేయండి చాలు అన్నాను. అలాగే పోరాటం. ఇంతకుముందు పొగరు అన్నావు. నువ్వు పొగరుగా ఉంటే నీకంటే ఎక్కువ పొగరగలిగిన వాడిని. నువ్వు డబ్బు ఉందని అహంకారం చూపిస్తే నీకంటే ఎక్కువ డబ్బు ఉందని చూపించే అహంకారమే. ఆకలిలో నుంచి వచ్చాయి అన్నీ. నీ పొగరు నీ దగ్గర, నా పొగరు నా దగ్గరే ఉంచుకుంటాను. నువ్వు నా దగ్గర పొగరు చూపించావనుకో నీకంటే ఎక్కువ చూపిస్తా. నువ్వు సౌమ్యంగా ఉంటే నేను సౌమ్యంగా ఉంటా. నీకు ఎందుకు తల ఉంచాలి? ఏం చేస్తావు? చంపేస్తావా? చంపేస్తావు. ఎంతమంది చంపుతావు? ఎంతమంది చంపుతావు? నేను కూడా చంపేస్తాడు దేవుడు. ఆ రోజు దిక్కు మొక్కు ఉండదు. అంత అహంకారం పనికిరాదు మనిషికి. నీ అహంకారం వల్లనే నాకు అహంకారం వచ్చింది, నీ పొగరు వల్లనే నాకు పొగరు వచ్చింది. అంతే తప్ప ఏముందని చూసుకుని పొగరుతో ఉండాలి. నేను డబ్బులోనూ గొప్పవాడిని కాదు, భగవంతుడి కంటే గొప్పవాడు మనందరం. వీఆర్ ఇన్స్ట్రుమెంటల్. వేదాంతం కాదు మాట్లాడేది. వయసు వచ్చే కొందుకి ఇవన్నీ మాట్లాడాలనిపిస్తాయి. డబ్బు 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 అంటే ఎంతవరకు కావాలి? డబ్బు కావాలి, అవసరాలకు డబ్బు కావాలి. ఒక మంచి ఇల్లు కావాలంటే డబ్బు కావాలి, మంచి కారు కావాలంటే డబ్బు కావాలి. మితిమీరిన డబ్బు ఏం చేస్తుంది? తింటావా? బంగారు ఇడ్లీ తింటావా? నేను మామూలు ఇడ్లీ తింటాను, ఇప్పుడు వీరితో తయారు చేసిన ఇడ్లీ, అది వేరుశనగకాయల చట్నీ. మరి బంగారు ఇడ్లీ తినాలిగా. అన్నీ కావాలి, మితిమీరి ఉండకూడదు. భోజనం చేస్తున్నప్పుడు తృప్తిగా భోంచేయాలి. మితిమీరి తింటే వామిటింగ్ వస్తుంది. అర్థమైందా? నేను చాలామందిని చూసి ఆశ్చర్యపోతుంటాను. మనం అడగకుండానే సార్ ఈయనకు ఒక 20,000 ఎకరాలు ఉంది సార్, ఈయనకు 10,000 ఎకరాలు ఉంది సార్ ఇలా చెప్తుంటారు. మనం అడగల. ఎప్పుడో సరదాగా కూర్చున్నప్పుడు సార్ వినా సమానం XYZ నమస్కారం అండి, వారికి ఒక 10,000 ఎకరాలు ఉందండి. నేను ఇతను చచ్చిపోతే 10,000 ఎకరాలు పుడుస్తారా అని నేను అనుకుంటూ ఉంటాను. నేను అడిగేవాడు, నీ ఆస్తిని నేను ఎందుకు అడుగుతాను? నాకు అవసరం ఏంటి? మరణం సంభవించినచో అది ఎప్పుడు ఎక్కడ ఇలా తెలియదు. మరి నీ ఆస్తులంటే ఎక్కడ దాచిపెట్టుంటావు? ఎక్కడుంటాయి? పాపపు సొమ్ము పరుల పాలు. పాపం చేసిన సంపాదన పరుల పాలైపోతుంది. నాది అనుకున్నది నీది కాదు. అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనందరం మాట్లాడేది కూడా ఈ టైంలో ఇలా కలవాలన్న భగవంతుని నిర్ణయం ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎప్పుడెప్పుడో అనుకున్నావు, రాష్ట్రం ముందనుకున్నావు, కరోనా ముందనుకున్నావు, మళ్ళీ రమ్మన్నాను. మరి ఈ రోజే వచ్చింది అవకాశం అంటే అది భగవంతుని నిర్ణయం. ఒక స్నేహం, ఒక గురువు, ఇవన్నీ కూడా భగవంతుని ఆశీస్సులే. కానీ తెలియనప్పుడు అహంకారంతో అనుకుంటాం. కాదు. కాళ్ళు తల కిందకి పెట్టి కాళ్ళు పైకి లేపి తపస్సు చేసినా ఏది జరగాలో అది జరుగుతుంది, ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. కానున్నది కాకమానదు, జరగనున్నది జరగకమానదు, పోనున్నది పోకమానదు. ఇది తెలుసుకుంటే ఎదుటి వాడికి అపకారం చేయకుండా ఉంటాడు. నా జీవితంలో వీలైనంత వరకు ఎదుటి వాడికి అపకారం చేయకూడదు. మీరు సినిమా గురించి అన్నారు, కానీ ఒక్క ప్రశ్న మాత్రం చాలా రోజులుగా నేను ఇంటర్వ్యూలో అడగాలని అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ మీరు ఎప్పుడు ఇస్తారో, అందుకని ఆ ఒక్క క్వశ్చన్ మాత్రం ఈ సినిమా ఇంటర్వ్యూలో అడుగుతాను విత్ యూ పర్మిషన్. సన్ ఆఫ్ ఇండియా గురించేనా? మనతో మాట్లాడుతున్నాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళను. అది అసలు ఎంత బాగుందో మీరు చెప్పిన కంటెంట్, నిజంగా చాలా చాలా సొసైటీకి చాలా దగ్గరగా ఉంది. సామాన్య మానవుడు, భార్య బిడ్డ హ్యాపీగా ఉండాలనుకున్న వాడికి ఒక రాజకీయ నాయకుడి వల్ల జరిగినటువంటి
ఘోరం. ఆ రాజకీయ నాయకుడు వీడిని శిక్షించాడు. అంటే ఆ రాజకీయ నాయకుడి వల్ల వీడు జైలు పాలయ్యాడు. చేయని తప్పుకు శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించేటప్పుడు నేనే ఒక తప్పు చేయలేదు, శిక్ష అనుభవిస్తున్నాను. న్యాయం, ధర్మం అన్ని డబ్బులు కమ్ముడుపోయాయి. నేను ఇలా అయిపోయాను. మరి నాలాగా ఎంతమంది ఉన్నారని అన్వేషిస్తే ఎంతోమంది అని తేలింది. భారతదేశంలో ఎంతమంది ఉన్నారని అడిగితే కొన్ని వేల మంది ఉన్నారు. అంటే తప్పు చేయని వాళ్ళు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. తప్పు చేసిన వాడు బయట ఉన్నాడు. మరి వాళ్ళ భార్య బిడ్డలు అయ్యో మా భర్త తప్పు చేయలేదు, శిక్ష అనుభవిస్తున్నాడు అని ఏడ్చుకుంటూ తన బిడ్డలకు ఏం చెప్తుంది? నాన్న తప్పు చేయలేదురా అని చెప్పినా మరి జైల్లో ఉన్నాడే. ఇటువంటి సంఘటనతో ప్రైవేట్ జైల్, ఐ వాంట్ ప్రైవేట్ జైల్ అన్నాను. ఇన్ని ఉండగా ప్రైవేట్ జైలు ఏంటన్నారు? ప్రైవేట్గా ఏమున్నాయి నువ్వు చెప్పమ్మని నేను అడుగుతున్నా. ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ ప్లేన్స్ ఉన్నాయి. అవును సార్. ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ జైల్స్, ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ స్కూల్స్, అవును సార్, అన్నీ ఉన్నాయి. అవును. మరి ప్రైవేట్ జైలు మాత్రం ఎందుకు ఉండకూడదు? కెన్ యూ గివ్ ఆన్సర్? రేపు ఈ సినిమా చూసి చెప్పగలరు ఎందుకు ఇవ్వకూడదు? నేను అడిగిన తప్పేంటి? కొత్త రాజ్యాంగం రాయాలి అని చెప్పలేదుగా నేను. అవును సార్. రాజ్యాంగం కొత్తది కావాలి అని చెప్పలేదుగా. ప్రైవేట్ జైలు వాట్ ఫార్? తప్పు చేసిన వాడు బయట ఉన్నాడు, తప్పు చేయని వాడు లోపల ఉన్నాడు. అది జరగకుండా ఉండాలంటే ప్రైవేట్ జైలు కావాలి అని చెప్పాను. అది ఎట్లా ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు సొసైటీలో మొత్తానికి. మీరు ఇది కూడా ఆలోచిస్తారేమో చూడండి. నిజంగానే గవర్నమెంట్ నేనేమన్నాను, అయోధ్యలో శ్రీరామ అని రాసిన ప్రతి ఇటుక మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ సొసైటీలో దొంగ నా కొడుకుల్ని, క్రిమినల్ నా కొడుకుల్ని ఏరిపారేయాలి అని చెప్పాను. ఇలా చెప్పగలిగిన వాడెవడు? చెప్పు. మీరు తప్పు మాట్లాడుతున్నారు మోహన్ బాబు గారు, చెప్పు ఒప్పుకుంటా. లేదు సార్. అంటే ధైర్యంగా సినిమా తీయకూడదా? మరి నీకు ఇష్టం వెళ్ళను అలా సినిమా తీయాలనా? నువ్వు 50 ముద్దులు పెట్టుకొని సినిమా ఇప్పుడు తీయాలనా? నీకోసమే సినిమా తీసేది, నీకోసమే, ప్రజల కోసమే సినిమా తీయాలి. అసభ్యకరంగా కాదు, ఉన్నట్టు చూపించగలగాలి. కొన్ని సొసైటీలో ఏం జరుగుతుందో చెప్పగలగాలి సినిమా ద్వారా, మంచి చెడ్డ అన్నీ. అడవిలో ఉన్న సినిమా తీశాను, దాని రాడికల్ పాత్ర వేశాను నేను. నక్సలిజం, అది నాకు దానిలో కొన్ని సిద్ధాంతాలు ఇష్టం, అందుకని దానిలో తీశాను. ఎవ్రీ డైలాగ్ ఇస్ ఎ గోల్డెన్ డైలాగ్. మళ్ళీ అటువంటి నక్సలిజం సినిమా రాదనుకుంటాను. అటువంటి డైలాగ్స్ రావు.